జరిగింది అధ్యక్ష. ఈ మరిన్ని నేరాలు జరగకుండా నివారించడానికి అధ్యక్ష మన రికవరీ ఏజెంట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చందాదారులకు ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేసేందుకు 1138 మొబైల్ నంబర్లపై టెలికాం డైరెక్టర్ కాల్ బ్యారింగ్ కూడా విధించబోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బ్యాంకర్లతో అనుసంధానం చేసి ఎన్సీఆర్పీ పోర్టల్కి నోడల్ ఏజెన్సీగా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ మరియు 1930 ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఉంచాం అధ్యక్ష. ఎక్కడైనా మోసగాల ఖాతాలని మోసపూరిత నిధులను వేగంగా స్తంభింప చేయడానికి ఏపీసీఐడి బ్యాంకర్లతో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ లోన్ యాప్స్ దాని గురించి మీరు క్వశ్చన్ ని డిస్కషన్ కూడా పెట్టాలని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కేవలం మన రాష్ట్రంలోనే కాదు అధ్యక్ష, దేశంలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ డెడ్లియెస్ట్ స్కామ్ అధ్యక్ష. ఇది అధ్యక్ష పేదవాళ్ళు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలు అవసరానికి డబ్బులు తీసుకునే దానికి అడ్వాంటేజ్ తీసుకొని ఈ యాప్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. కొన్ని మినిస్టర్ గారు చెప్పినట్టుగా కూడా కొన్ని వందల యాప్స్ మార్కెట్ లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి అధ్యక్ష. మొదటగా ఎట్లా స్టార్ట్ అవుతుంది అధ్యక్ష, ఫస్ట్ ఒక SMS వస్తుంది అధ్యక్ష. మీరు లోన్ ఇన్స్టెంట్ డబ్బులు తీసుకోవడానికి మీరు అర్హులలో ఒక మెసేజ్ వస్తుంది అధ్యక్ష. ఆ మెసేజ్ మనం ఓపెన్ చేయగానే డౌన్లోడ్ చేసుకుంటాం అధ్యక్ష. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే మనం చాలా మంది దానికి పర్మిషన్స్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవకుండా అన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాం అధ్యక్ష. ఎప్పుడైతే మనకి పర్సనల్ డేటా మన కాంటాక్ట్స్ కానీ లేకపోతే మన ఫొటోస్ కానీ మన డేటాకి ఎప్పుడైతే ఆ యాప్స్ కి మనము పర్మిషన్ ఇస్తామో అధ్యక్ష, అప్పటికప్పుడు వెంటనే డబ్బులు అకౌంట్ లో పడిన వెంటనే అధ్యక్ష ఆ వ్యక్తి కస్టమర్ నుంచి విక్టిమ్ గా మారిపోతాడు అధ్యక్ష. నాకు తెలిసిన గవర్నమెంట్ ఎంప్లాయీ అధ్యక్ష, ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ లో పనిచేస్తారు అధ్యక్ష. మన గవర్నమెంట్ లోనే ఒక ఎంప్లాయీ ఊరికే ట్రై చేద్దామని చెప్పి ఒక 3000 రూపాయలు ఈ ఇన్స్టెంట్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు అధ్యక్ష. వెంటనే ఎప్పుడైతే యాక్సెస్ ఇచ్చాడు అధ్యక్ష, యాక్సెస్ ఇచ్చిన వెంటనే ఈ 3000 అనేది మీరు 6 నెలలు కట్టచ్చు, 2 రూపాయలు ఇంట్రెస్ట్ అని చెప్పి ఫస్ట్ మనకు ఒక మెసేజ్ వస్తుంది. అది 3000 కదా 2 రూపాయలే కదా అని చెప్పి ఊరికి ట్రై చేశాడు అధ్యక్ష. 3000 నుంచి 30,000 జరిగింది అధ్యక్ష. లాస్ట్ కి బయటికి వచ్చేటప్పుడు 3 లక్షల రూపాయలు కట్టాడు అధ్యక్ష. 3 లక్షల రూపాయలు ఇన్స్టెంట్ ఈ స్కామ్ కింద ఇతను 3 లక్షలు కట్టి ఇంకా నాకు చేత కాదని ఫోన్ నంబర్ మార్చుకొని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆగిపోయిన అధ్యక్ష. అది కూడా 3 లక్షలు కట్టకపోతే ఆల్రెడీ ఇతని ఫోటోలు ఈ ఫోన్ లో ఉన్న కుటుంబ సభ్యుల ఫోటోలు, కూతురు ఫోటో, మనవరాల ఫోటోలు అన్ని కూడా మార్క్ చేసి వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫ్రెండ్స్ కి అందరికీ కూడా పంపించి బెదిరించే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే అధ్యక్ష. మన రాష్ట్రంలో మంత్రి గారు చెప్పినట్టుగా మరి 8 మంది సూసైడ్ చేసుకున్నారు అధ్యక్ష. ఇది కూడా కేవలం వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చి మనకు తెలిసిన విషయాలే అధ్యక్ష. తెలియని కంప్లైంట్లు ఇంకా కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. మరి దీని మీద చాలా చాలా పెద్ద చర్చ జరగాలి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష అయిపోయింది అధ్యక్ష 2 పాయింట్స్ అధ్యక్ష. ముఖ్యంగా ఇది ఏమవుతుందంటే అధ్యక్ష, ఇది కేవలం ఒక SMS ద్వారా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పినట్టుగా గూగుల్ ప్లే స్టోర్ లో నో బ్యాంకింగ్ లైసెన్స్ అధ్యక్ష. బ్యాంకింగ్ లైసెన్స్ అనేది పర్మిషన్స్ లేవు, ఫేక్ NBFC మరి సర్టిఫికేట్స్ కూడా పెట్టి లోన్ ఇస్తున్నారు అధ్యక్ష. చాలా వరకు షెల్ కంపెనీస్ నుంచి దాదాపుగా 200 షెల్ కంపెనీస్ బెంగళూరు, తెలంగాణ, బీహార్ నుంచి కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. ఒక చిన్న పాయింట్ అధ్యక్ష, ముఖ్యంగా సైబర్ పోలీస్ స్టేషన్స్ అనేది ప్రతి ఒక్క జిల్లాలో ఒకటి ఏర్పాటు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఎక్కువ క్రైమ్స్ పెరిగిపోతున్న దాంట్లో ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కాన్స్టిట్యున్సీ వైపు రాకుండా జిల్లా వైపు అయినా స్టాప్ అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మిగతా విషయాలు రేపు కూడా డిస్కస్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. తామచర్ల జనార్దన్ రావు గారు లేరా? సరే మినిస్టర్ గారు ఫినిష్ చేసేయండి. ఉన్నారు, ఇందాక ఒక క్వశ్చన్ మాట్లాడారు కదా, ఇన్ని క్వశ్చన్లు ఎవరు? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ఈ నకిలీ యాప్స్, ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నది మన టైంలో ఏం లేదు అధ్యక్ష. కానీ 2020 దగ్గరకు వచ్చారు అధ్యక్ష. కోవిడ్ అనేది కోవిడ్ వచ్చిన తర్వాత ఫైనాన్షియల్గా చాలామంది క్రైసిస్ని బేస్ చేసుకుని దాన్ని కూడా ఎన్కేష్ చేసుకోవడానికి క్రైమ్ అన్నది కొత్త పుంతలు తొక్కింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. ఎందుకంటే అవతల వాళ్ళ బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వాళ్ళు ఈ లోన్ యాప్స్ క్రియేట్ చేయటం, అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అన్నట్టు షెల్ కంపెనీస్ నుంచి అదేవిధంగా కొంతమంది దివాలా తీసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళ సంపాదనకి ఒక మార్గంగా దీన్ని ఎంచుకున్నారు అధ్యక్ష.
అదే టైంలో ప్రజల తాలూకా సెంటిమెంట్ కానీ వాళ్ళ తాలూకా భావోద్వేగాలతో వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడానికి ఈ లోన్ యాప్స్ ని క్రియేట్ చేయటం, అదే విధంగా వాళ్ళకి 5,000 4,000 అన్నది వాళ్ళకి చిన్న చిన్న అమౌంట్స్ అయితే ఇందాక మన గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఒక SMS వస్తుంది, మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఇన్స్టెంట్ గా మీకు లోన్ ఇస్తామని చెప్పేసి 5,000 10,000. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి పాకెట్ మనీ కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అడగలేక తల్లిదండ్రులను అడగలేక ఇలాంటి యాప్స్ కి బలైపోయిన పరిస్థితులు కూడా చాలా కనిపించినాయి అధ్యక్ష. ఇటువంటి సందర్భంలో అధ్యక్ష వాళ్ళకి ఆ యాప్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వెంటనే ఒక నోటిఫికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు ఎగ్రీ కొడతారు అధ్యక్ష. ఎగ్రీ కొట్టిన వెంటనే వీళ్ళ కాంటాక్ట్స్ అన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి, వీళ్ళ గ్యాలరీ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇందాక మన గౌరవ సభ్యురాలు చెప్పినట్టు 3,000 నుంచి 3 లక్షల వరకు ఆగిపోయిందండి, ఇంకా అదృష్టం అధ్యక్ష. ఒక్కసారి కనుక లోన్ యాప్ లో డబ్బులు తీసుకుంటే వాడికి చావైన శరణ్యం అధ్యక్ష.